నిన్న మధ్యాహ్నం విరసం మిత్రులు ఈ కరపత్రాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయమని పంపిస్తే ఎందుకో అనుకున్నాను. అది బహుశా కోర్టులో అప్లికేషన్ ఇవ్వడానికి. ఆ తర్వాత కొద్దిసేపటికి తెలిసింది ఇట్లా విరసానికి పర్మిషన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇవ్వడం లేదు అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది పోలీసులు మీ సంస్థలో విప్లవ అనే పేరున్నందుకు మీకు అది కూడా ఒక కారణం అని చెప్పినది. అయితే ఇది మొదటి అనుభవం కాదు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక 50 ఏళ్ల సందర్భంగా, అది ఆర్ఎస్యు ఏర్పడిన 50 ఏళ్ల సందర్భంగా సభ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ కూడా అంటే పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక అనున్నందుకు హాలు పర్మిషన్ ఇవ్వడం లేదు అని అంటే అది మార్చుకోవడానికి మా మిత్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మీరు విప్లవాన్ని తీసేయండి, బయట అమరుల ఫోటోలు అవి పెట్టొద్దండి అని అంటే అప్పుడు విప్లవ తీసేసి పూర్వ విద్యార్థుల వేదిక అని పెట్టి సభ జరుపుకోవడానికి అది వచ్చింది. అంటే అసలు అంటే ఆ రకంగా పేర్లలో విప్లవాన్ని ఉంటేనే భయపడే స్థితి లాగా ఈరోజు రాజ్యం అట్లా చేస్తున్నది. అయితే నేను చాలా కాలంగానే ఒక మాట అంటూ ఉన్నాను. మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ, అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ప్రజాస్వామ్యం వచ్చింది అని ఏదో సభలు అవి జరుగుతున్నాయన్న, ఈ సభలు జరుగుతున్నదంతా కూడా హైదరాబాదులో అది సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి మాత్రమే ప్రజాస్వామ్యం పరిమితం అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే సభలు ఏ జిల్లాల్లో కూడా వీటికి సంబంధించిన సభలు జరుగుతుంటే వాటిని ఎప్పుడు జరగనీయడం లేదు. పూర్వ విప్లవ విద్యార్థిక వేదిక సంబంధించి ఒక చిన్న ఇంట్లో ఒక అధ్యయన తరగతి కూడా కాదు, ఇంక అంతకంటే చింత ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటుంటేనే మీరు మాట్లాడుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అది తెలిసి దాని ఏదో బహిరంగంగా ప్రకటన చేసింది ఇది కూడా కాదు. వాట్సాప్లో మెసేజ్ కొంతమంది కలిసి మాట్లాడుకుంటుంటే అక్కడికి కూడా వెళ్ళి మీరు మాట్లాడుకోవడానికి వీలు లేదని చెప్పేసి అందరినీ బయట నుంచి వెళ్ళిన స్పీకర్ను కూడా పంపించేశారు. అంటే ఇది ఒక 5-6 నెలల కిందట జరిగిన ఘటన. ఇంత ఘోరంగా మన రాష్ట్రంలో మన దేశంలో ఏదైతే బీజేపీ చాలాసార్లు ఏమవుతుందంటే మనం అంటే ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదు, ఎంత నిరసనకి ఎటువంటి అవకాశం లేదు అనే మాటలు చాలాసార్లు మనం అంటుంటాం. కానీ నిజానికి మీరు మనం గమనిస్తే ఇక్కడ ప్రదర్శనలకు అస్సలు పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ మనం బీహార్లో, బెనారస్లో, అలహాబాద్లో, ఢిల్లీలో ఇంకా వేరే చోట్ల కూడా విద్యార్థులు మిలిటెంట్గానైనా సరే ప్రదర్శనలు చేస్తున్నారు. కాగడాల ప్రదర్శనలు చేసిండ్రు. అమరుల మీద కూడా కాగడాల ప్రదర్శనలు కూడా బీహెచ్యూలో చేసిండ్రు, బెనారస్లో చేసిండ్రు. కానీ కాంగ్రెస్లో ఎవ్వరికి, కాంగ్రెస్ పాలనలో కూడా బీఆర్ఎస్ పాలన 14 ఏళ్ళు మనం 10 ఏళ్ళు చూసాం మనం. కాంగ్రెస్ పాలనలో కూడా ఎవ్వరికి ఇటువంటి ఇది కూడా లేదు. అది ఈరోజు మరింత కుంచుకుపోతూ సభలో హాల్లో పెట్టుకునే దాన్ని కూడా మొన్న ఈ మధ్యనే రాజకీయ ఖైదీల విడుదల కోసం కూడా ఒక రౌండ్ టేబుల్ పెడదామని పోయినప్పుడు అక్కడే ఈ చర్చ వచ్చింది. మేము అక్కడ పెట్టడానికి వెళ్ళినప్పుడు దీనికి పర్మిషన్ కావాలంటే రౌండ్ టేబుల్ కాబట్టి బహుశా పర్మిషన్ గురించి ఇన్సిస్ట్ చేయలేదు అనుకుంటా. లేకపోతే ఆ రోజే మాకు డౌట్ వచ్చింది అసలు దీనికి కూడా పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోమని అంటారా అని. కానీ ఆ రోజు రౌండ్ టేబుల్ కాబట్టి పర్మిషన్ కోసం అడగలేదు. అది ఈ స్థితిని మనం మిగిలిన మిత్రులు అన్నట్టు మనం తప్పనిసరిగా దీన్ని ఎదుర్కోవాల్సి ఉంది అన్ని రకాలుగా. అది మనం ఎట్లా సమీకరించి దీన్ని ఎదుర్కొంటాం అనేది ఆలోచించాలి. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం చేసిన ఈ నిర్బంధ కాండని తీవ్రంగా పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తున్నాను.